పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిర్మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకు జాతకపరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గాల్ని అందించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర మరియు మహావాస్తు నిపుణులైనటువంటి డాక్టర్ రవికుమార్ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మ. గురుగారు, ధనయోగం గురించి చేసే కుబేర పూజను గురించి తెలియజేయండి. ఈ పూజను గురించి మీరు కిందటి ప్రోగ్రాంలో తెలియజేశారు, కాకపోతే మాకు చాలా కాల్స్ వచ్చాయి కాబట్టి మరొకసారి దాని గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. శ్రీ గురుభ్యో నమః. మా గురువుగారు శ్రీ పాగోలు నరసింహరావు గారికి శ్రద్ధాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ఈ యొక్క ధన సంపాదన ఇటువంటి విషయాలన్నీ కూడా కుబేరుని యొక్క అక్షయ నిధులకు సంబంధించినటువంటి విషయం అమ్మ. అయితే ఈ రావణాసురుడు వైశ్రవణ ఉన్నటువంటి మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కుమారుడు ఈ యొక్క కుబేరుడు. ఈయన రావణాసురుడి సోదరుడి వరుస అవుతాడు. అయితే రావణాసురుడికి సంబంధించిన లంకా నగరాలు కానివ్వండి, ఆయనకున్నటువంటి ఈ యొక్క పుష్పక విమానం కానివ్వండి, ఇది అంతా కూడా రావణాసురుడు కుబేరుడు వద్ద నుంచి బ్రహ్మతో వరం పొందినటువంటి ఈ యొక్క పుష్పక విమానం కానివ్వండి, లేకపోతే అక్షయ నిధులు కానివ్వండి, తర్వాత లంకారాజ్యం, ఇదంతా కూడా కుబేరుడి సామ్రాజ్యమే. అయితే ఇదంతా కూడా కాలక్రమేణా ఆయన లాక్కొని ఆయనని నెట్టివేయడం జరుగుతుంది. తర్వాత యక్షరాజ్యానికి వెళ్ళి ఆయన యక్షులు అక్కడ ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించి కుబేరుడు అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అయితే ఇటువంటి అక్షయ నిధులకి చాలా మూలమైనటువంటి ఈ యొక్క కుబేరుడి యొక్క ప్రాశస్త్యం చాలా ఉంది. మీరు ఈ యొక్క ఈయనకు సంబంధించిన కుబేర్ కుంజ్ అనేటువంటిది ఒక తాళం ఉంది, మీరు ఇమేజ్లో కూడా చూడవచ్చు. ఈ తాళము ఏంటంటే మనం దీనికి రెండు రకాల తాళాలు, ఒక పెద్ద తాళమును ఒక చిన్న తాళము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ తాళాన్ని కనుక ఎవరైతే ఇంట్లో పెట్టి పూజించినట్లయితే వాళ్లకు అక్షయ నిధులు తప్పనిసరిగా జరుగుతాయన్నది శాస్త్రవచనంగా పేర్కొనడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక ముగ్గు కూడా వేయాల్సి వస్తుంది బియ్యం పిండితోటి. ఒక న్యూమరాలజీ యంత్రం ఉంది, అది మీరు ఇమేజ్లో చూడవచ్చు. దీన్ని 9 గళ్లతో ఉన్నటువంటి ఈ యొక్క యంత్రాన్ని మీరు నెంబర్లతో సహా బియ్యం పిండితోటి ముగ్గులాగా రాసి, తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని చదువుతూ ఈ యొక్క తాళాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా నిత్యం పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీంట్లో ఇంకొక చిన్న విధి విధాయకం కూడా ఉంది. ఏదైతే చిన్న తాళం మనం ఇప్పుడు ఇమేజ్లో చూపించామో దాంట్లో ఆ చిన్న తాళాన్ని ఎరుపు రంగు దారంతో మీ మెళ్ళో కట్టుకొని ఈ పూజా విధానం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా యథావిధిగా చేయండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. మంత్రం చెప్తాను, చూడండి అందరు కూడా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయై ప్రసీద ప్రసీద, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని కనుక విధిగా 108 సార్లు జపించి తర్వాత పొంగలి నివేదన చేయండి, శుభ ఫలితాలు కలుగుతాయి. మరి అందరూ కూడా గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మరి ఈ కుబేర యంత్రం గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అన్నా, లేదంటే ఈ కుబేర యంత్రాన్ని తెప్పించుకోవాలి అన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. అదేవిధంగా గురువుగారు మనకి శని ఆదివారాల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. ఆయా ప్రాంతవాసులు గురువుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. గురువుగారు, మన కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, జ్యోతిర్మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సరేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అలాగేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తప్పకుండా అండి. అమ్మాయి పేరేంటండి? పూర్తి పేరు తెలియజేయండి. హలో. హలో, నమస్కారం. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, నేరుగా ఫోన్లో మాట్లాడండి. సరేనండి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. 12/11/89. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. అమ్మా, నక్షత్రం ఏంటమ్మా? భరణి నక్షత్రం. ఇప్పుడు కొంచెం దేని గురించి కావాలమ్మా, సమస్య చెప్పండి అమ్మా. ఇప్పుడు అవునమ్మా, ఇప్పుడు ఈ భరణి నక్షత్రం వారికి ఇప్పుడు ప్రస్తుతం అష్టమ శని గోచారంలో ఉన్నారమ్మా. చాలా కొంచెం కష్టకరమైనటువంటి విషయము. అయితే రేపు వచ్చేటువంటి మార్చి నుంచి కూడా మంచి సంబంధాలు కలిగి మంచిగా ఉంటుంది. అయితే దీనికి ఒక విషయం చెప్పాలి. శనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోవాలి. అష్టమ శని చాలా ప్రభావం చాలా ఉంది. అయితే వచ్చిన సంబంధాలు కూడా దగ్గరికి రావటం, మిస్ అయిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించింది ఒక చిన్న రెమెడీ చెప్తాను.
శనికి సంబంధించినటువంటి మనకు శమీ వృక్షం ఉంటుంది. ఆ శమీ వృక్షం చుట్టూతా కనుక అప్రదక్షిణలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక 12 ప్రదక్షిణాలు చేస్తూ వినాయకుడికి బుధవారం రోజున కనుక ఈ యొక్క శమీ పత్రాలతోటి కనుక పూజ చేసినట్లయితే చక్కటి వరుడు లభిస్తాడమ్మా. ప్రయత్నించి చూడండి. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. అదేవిధంగా గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువుగారు, డిప్రెషన్, మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇంట్లో డిప్రెషన్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా బాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క మిషన్ లైఫ్లో అందరికీ వస్తున్న విషయము. అయితే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే పని ఒత్తిడి కానే కాదు, తర్వాత దాంట్లో మనకు ఉన్నటువంటి యొక్క చిన్న సమయాన్ని పెద్ద పెద్ద ఊహలు చేస్తూ అంచనాలకు మనం ప్లాన్ చేస్తూ ఉంటాము. ఇటువంటి విషయాలని పక్కన పెట్టి మనకు మానసికంగా తర్వాత పోతే శారీరకంగా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా సమతుల్యాన్ని పాటించే విధంగా కొన్ని రెమెడీస్ చెప్పడం జరుగుతోంది. హతాజోడి అనేటువంటి ఒక మొక్క ఉంటుందండి. ఇది బిర్వా పేరు గల చెట్టు, అంటే బిర్వా అనేటువంటి ఒక చెట్టు యొక్క వృక్షంలో ఇది నీలిరంగు తెలుపు రంగు పూలు పూస్తాయి. ఆ చెట్టు యొక్క వేరుగా దీని వేరుని మనం హతాజోడి అంటాము. అంటే మానవుడి యొక్క 2 చేతులను కనుక పెట్టినట్టయితే ఈ విధమైనటువంటి డైరెక్షన్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క చెట్టు మొక్క. అయితే దీనిని మనం చక్కగా పూజ చేసుకోవడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. దీన్ని చక్కగా హతాజోడిని శుభ్రం చేసుకోవాలి, కుంకుమలో పెట్టుకోండి. తర్వాత ప్రతిరోజు నిత్యం 5 లవంగాలు గనక మీరు నివేదన చేయాలి. చాముండి స్తోత్రం కానివ్వండి, కనకదారస్తవం కానివ్వండి, ఏదైనా సరే పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదు. ఈ యొక్క అమ్మవారి ప్రతీక చాముండి అమ్మవారు ఉన్నటువంటి యొక్క ఈ నివాసం ఉంటారు ఇందులో. సో ఈ హతాజోడిని కనుక ప్రతి నిత్యం కనుక మీరు పూజించినట్లయితే 5 లవంగాలు నివేదన చేసి చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే దీనికి ఇంకో చిన్న విధి విధాయకం కూడా ఉంది. ఈ యొక్క పూజ జరిపిన తర్వాత అమ్మవారికి నివేదన చేసేటప్పుడు బెల్లం పానకంలో 3 చుక్కలు తేనె వేసి యొక్క హతాజోడి మొక్క అది దాని యొక్క వేరుకి మీరు కనుక నివేదన చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఫలితాలు తొందరగా సాధించగలుగుతారు. దీనికి ఒక చిన్న మంత్రం కూడా ఉందమ్మా. ఓం చాముండాయై నమః, లేకపోతే ఓం కిలికిలి స్వాహ. ఈ 2 మంత్రాలు ఓం చాముండాయై నమః కానివ్వండి, లేకపోతే ఓం కిలికిలి స్వాహ, ఈ 2 మంత్రాలు చదువుతూ 108 సార్లు పూజించండి. 5 లవంగాలు నివేదన చేయండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి ఎవరైతే డిప్రెషన్తో బాధపడుతున్నారో వారందరూ కూడా గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మరి మీరు కనుక గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, జ్యోతిర్మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో. మరి మీరు కనుక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. నమస్తే అండి, జ్యోతిర్మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా, విజయవాడ నుంచి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాదొక ప్రశ్న అమ్మా, గురువుగారిని అడగాలి. తప్పకుండా అండి, గురువుగారితో మాట్లాడండి. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్తే గురువు గారు, నేను సత్యనారాయణ మాట్లాడుతున్నాను విజయవాడ నుంచి. చెప్పండి. నాదొక ప్రశ్న సార్. చెప్పండి. ఈ ధనం మేము కొంతమందికి ఇచ్చి ఇవ్వడం జరిగింది సార్, అది తిరిగి రావడం లేదు. ఆ నష్టద్రవ్య ప్రాప్తి వరకు ఏం చేయాలో కొద్దిగా పరిహారం చెప్తారని పెట్టాను సార్. ఓకే అమ్మా, తప్పకుండా సత్యనారాయణ గారు వినండి. మా చక్కటి ప్రశ్న వేశారు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ధనం ఎవరికన్నా నమ్మి మనం ఇవ్వటము, తద్వారా మీడియేటర్షిప్ చేస్తుంటాము, లేకపోతే మనం మన యొక్క స్వయంగా మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బుని మనం ఇస్తూ ఉంటాము ఎదుటి వ్యక్తులను నమ్మి. అది తిరిగి రాకుండా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా చాలామంది మనకు తటస్థపడుతున్నారు. ఇటువంటి విషయాలని ఎవరైనా ఇటువంటి ఫలితాలు పొందే వాళ్ళకి సులభమైన మార్గం అండి. ఇక్కడ స్వస్తిక్ ఆకారం ఉంటుంది, మనకి మా అందరికీ తెలుసు. మన ఇళ్ళలో స్వస్తిక్ మార్క్ పెట్టుకుంటాము. ఈ స్వస్తిక్ మార్కును కనుక ఎడమ చేతిలో చక్కగా ఎడమ చేతిని ఇలా పెట్టుకొని ఎరుపు రంగు మనం ఎర్రచందనం దొరుకుతుంది, ఎర్రచందనంతో స్వస్తిక్ మార్క్ వేసి చిన్న షేప్లో ఆకృతిలో వేయండి, పెద్దగా అక్కర్లేదు. మీ ఆ యొక్క ముగ్గు అది రాసేటప్పుడు స్వస్తిక్ని మీరు చక్కగా దాన్ని మీ యొక్క సమస్యను ఏదైతే ఉందో మీరు మనసులో ధ్యానం చేసుకుంటూ చక్కగా విధివిధాయకంగా కనుక చేయండి. ఇది చేసిన తర్వాత చేతిని వెనకకు తిప్పి దీని మీద 3 8 8 కానీ లేకపోతే 808 కానీ నెంబర్స్ మీ యొక్క కుడి చేతికి ఈ విధంగా పెట్టుకుంటే శనివేలు పొడుగ్గా ఉంటుంది. ఈ మిడిల్ ఫింగర్ తోటి 8 8 8 అని కనుక మీరు రాసినట్లయితే ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి. దీనికేం ఆచారాలు అక్కర్లేదు.
మీరు చక్కగా దీన్ని మానసికమైనటువంటి దృక్పథంతో చక్కగా మీకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్న నిర్మలమైన ప్రదేశంలో కూర్చొని చక్కగా చేయండి. తూర్పు ముఖంగా కూర్చోండి, ఇది ఒక్కటి చాలు. చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు అనుకున్న డబ్బు, ఆశించిన డబ్బు, నష్టద్రవ్యం ఏమంటాం అది కూడా మీకు అందుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, జ్యోతిర్మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో నమస్తే అండి, మీ పేరు? శ్రవంతి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? పార్వతీపురం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరేంటండి? వినయ్ అండి. నక్షత్రం ఏంటండి? ధనిష్ట. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి అబ్బాయిది. 24/1/93 అండి. 93. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువుగారు ఉన్నారు, వారికి వివరించండి. అమ్మా చెప్పండి. నమస్తే అండి గురువుగారు. అమ్మా నమస్కారం, చెప్పండి. చెప్పండి. బాబు జాబ్ లేదండి, ఇప్పుడు ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు. అమెరికా వెళ్ళాను ప్రయత్నంలో ఉన్నాడండి. అమ్మా అది సక్సెస్ అవుతుందా లేదా? అమ్మా తప్పకుండా అమ్మా. ధనిష్ట నక్షత్రం అంటే ఇప్పుడు అతనికి మనకు మకర రాశి వచ్చిందా, కుంభరాశి వచ్చిందమ్మా? మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రము ధనిష్ట నక్షత్రము. ఈ నక్షత్రానికి ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇప్పుడు మీకు నవమంలో మంచి గురువు ఒక గోచారం జరుగుతోంది. తప్పకుండా మీరు అటువంటి పరిస్థితి జరుగుతుందమ్మా. మీ ఇంట్లో తప్పకుండా ఒక చిన్న మార్పు చేయండి. నైరుతి మూలలో ఉన్నటువంటి ఏదన్నా బరువులను కానీ ఏమన్నా ఉంటే తీసేయండి అమ్మా. ఆ మూలను చాలా ఇదిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లోబు మీద ఎగురుతున్నటువంటి ఈగిల్, మన పూర్వ సినిమాలు, ఓల్డ్ మూవీస్ చూసినట్టయితే అందులో విలన్కి డాన్ ఉంటాడు. ఆ డాన్ యొక్క టేబుల్ మీద ఫస్ట్ ఈ ఇమేజ్ని చూపిస్తారు మనకి. ఒక గ్లోబు మీద ఎగురుతున్నటువంటి ఈగిల్ బొమ్మ, ఒక గద్ద బొమ్మ దాని మీద పెట్టి ఉంటుంది, రెక్కలు విచ్చుకొని ఇట్లా పైకి లేస్తున్నట్టుగా. ఇది కనుక మీ ఇంట్లో మన నైరుతి మూలలో కనుక పెట్టండి, 45 రోజులలో తప్పకుండా ఫలితం జరుగుతుంది. అతను విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. అలానే ఇతనికి ఇంకొక చిన్న రెమెడీ చెప్తానమ్మా. వినాయకుడికి గరికతోటి కనుక 9 బుధవారాలు పూజ చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అతను తప్పకుండా విదేశం వెళ్ళడం జరుగుతుందమ్మా. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు గారిని సంప్రదించగలరు. గురువు గారు గోమతి చక్రాలను గురించి తెలియజేయండి. ఇవి గోమ చక్రాలు చాలా ప్రశస్తమైనటువంటివి. ఇవి లక్ష్మీ ప్రతీకగా చెప్పుకుంటాము. ఈ గోమ చక్రాలు గుజరాత్లో ద్వారకా సముద్ర తీరంలో ఎక్కువ దొరుకుతాయి. అంటే నర్మదా నదికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించినటువంటివి గోమతి చక్రాలు. వీటిని లక్ష్మీ ప్రధానంగా చెప్పుకుంటాము. ఇవి సుదర్శన చక్ర ఆకారంలో ఒక వెనకాల ఒక చిన్న మార్కు ఉంటుంది మీకు, ఒక శంకు ఆకారంలో సుదర్శన చక్రంని పోలి ఉంటాయి ఇవి. అయితే ఇవి అటువంటి నదీ జలాల్లో పొందడం వల్ల లక్ష్మీ ప్రతీకగా చెప్పుకుంటాం వీటిని. ఈ 7 గోమతి చక్రాలను గనక పూజ చేయించి ఎర్రటి గుడ్డలో మూట కట్టి గనక మీరు క్యాష్ బాక్స్లో కానీ మీ ఇంట్లో లాకర్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. లక్ష్మీప్రదంగా చక్కగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా తమ వద్ద గనక ఈ యొక్క 3 గోమతి చక్రాలను గనక వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ జేబులో చిన్న కవర్లో వేసి వాళ్ళ దగ్గర ఉంచుకున్నట్లయితే లక్ష్మీప్రదం, తర్వాత పదవి సంబంధించినటువంటి లాభాలు జరుగుతాయి. తర్వాత చిన్నపిల్లలు చాలామంది ఇంట్లో చదువుకోకుండా చాలా అగ్రెసివ్గా బిహేవియర్ ఉంటుంది. వీళ్ళకు కూడా ఈ గోమతి చక్రాలు చాలా ప్రశస్తంగా పనిచేస్తాయి. వాళ్ళు చదువుకునేటువంటి పుస్తకాల వద్ద కానీ 9 గోమతి చక్రాలు పెట్టాలి. ఒక గోమతి చక్రం నేల మీద అంటే స్ట్రైట్గా పెట్టండి, ఇంకో గోమతి చక్రం బోర్లిచ్చి పెట్టండి. ఈ విధంగా 9 గోమతి చక్రాలు పెట్టాలి. తర్వాత ఇది గనక ఇలా చేస్తూ మీరు గనక 11 గోమతి చక్రాలని బియ్యంలో కూడా మూట కట్టి చక్కగా మనం వాడుకునేటువంటి బియ్యం ఉంటుంది ప్రతిరోజు కూడా, బియ్యంలో కూడా ఈ గోమతి చక్రాలు వేసుకుంటే ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎప్పుడూ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎవరికీ లోటు ఉండదమ్మా. తర్వాత వీటితో పాటుగా గోమతి శిలలు అని కూడా దొరుకుతుంటాయి. ఇవి కూడా చాలా లక్ష్మీ ప్రతీకగా చెప్పుకుంటాము. ఇవి కూడా ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో వాళ్ళ ఇంట్లో పూజా సమయంలో కానీ పూజా ప్రదేశంలో కానీ పెట్టుకుంటే మందిరంలో మనకు మంచి ఉపయోగంగా ఉంటుంది, లక్ష్మీప్రదంగా ఉంటాయి. ఇంట్లో దరిద్రం అనేటువంటిది దరి చేరకుండా ఉంటుంది. ఈ విధంగా గృహ నిర్మాణ సమయంలో కూడా నలువైపులా ఇంటికి మనము 4 వైపులా కూడా అష్టదిక్కులు ఉంటాయి. దీంట్లో 4 అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో కనుక ఈ యొక్క గోమతి చక్రాలను 9 గోమతి చక్రాలని 4 వైపులా కనుక అంటే 36 గోమతి చక్రాలను కనుక పెట్టి మళ్ళీ ఇంటికి బ్రహ్మస్థానంలో కనుక పెట్టినట్లయితే 36 గోమతి చక్రాలను మధ్యలో పెట్టాలి. చక్కటి ఫలితాలు ఉంటాయి. ఏ రకమైనటువంటి గృహ దోషాలు కూడా ఉండవండి. అలాగే గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, జ్యోతిర్మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, గట్టిగా మాట్లాడండి. సరేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి.
16/4/1992. సరేనండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. నక్షత్రం నక్షత్రం తెలియజేయండి. ఓకే అండి, మ్యారేజ్ గురించి, వివాహం గురించి అడిగారు. ఇప్పుడు ప్రస్తుతం లగ్నంలోనే, అంటే ఈ అమ్మాయికి జన్మ లగ్నం అంటే కన్యా రాశి అవుతుంది, హస్త నక్షత్రం అంటే. సో ఈ లగ్నంలోనే, ఈ రాశిలోనే, కన్యా రాశిలోనే గురువు ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం సంచారంలో, మనకు ట్రాన్సిట్లో, గోచారంలో. కాబట్టి చతుర్థంలో కంటే అర్ధాష్టమం అంటే 4వ స్థానంలో ఇప్పుడు రేపు శని రాబోతున్నాడు అండి. తప్పకుండా మీ అమ్మాయికి ఇప్పుడు ఇక్కడ అడిగినటువంటి పరిస్థితికి ఇక్కడ వివాహం అనేటువంటిది ఇక్కడ కనబడుతోంది. ఒక చిన్న రెమెడీ చేయండి. ప్రతిరోజు కూడా వైబ్రేషన్ ఇక్కడ విష్ణుతత్వంలో ఉన్నటువంటి 5వ నెంబర్లో వచ్చింది కాబట్టి గోవిందనామాలు ప్రతి నిత్యం కూడా వారిని చదవమని చెప్పండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః అది ఉన్నాయి కదా, అటువంటివన్నీ కూడా శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, ఇటువంటి మంత్రాలను కనుక ప్రతిరోజు కనుక గోవిందనామాలు విధి తప్పకుండా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కనుక విధిగా చేసినట్లయితే వివాహం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు మనకు వచ్చే సంవత్సరం 2017లో వివాహం జరిగేటువంటి సూచనలు చాలా గట్టిగా ఉన్నాయండి. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచిది జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. అదేవిధంగా గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు గారిని సంప్రదించగలరు. గురువుగారు, మీరు ప్రతి ఎపిసోడ్లో కూడా ఒక్కో నక్షత్రం గురించి తెలియజేస్తున్నారు కదా, మరి ఈ ఎపిసోడ్లో కృత్తికా నక్షత్రం గురించి తెలియజేయండి. కృత్తికా నక్షత్రం అనేటువంటిది 1వ పాదం మేషరాశిలో, తర్వాత 2, 3, 4 పాదాలు వృషభ రాశి కిందికి వస్తాయి. ఇప్పుడు మేషరాశి వాళ్ళ కింద చెప్పుకున్నాము, ప్రస్తుతం అష్టమ శని జరుగుతోంది. వీళ్ళు తప్పకుండా శని యొక్క సంచారానికి సంబంధించినటువంటి ఫలితాలు నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. తర్వాత వృషభ రాశి వాళ్ళకి కంటక శని అంటే 7వ స్థానంలో ఉన్నాడు. రేపు ఈ యొక్క మనకి 17 జనవరి ఎండింగ్ దాకా కూడా శని సంచారం అందులో ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన రెమెడీస్ వీళ్ళు కూడా చేసుకున్నట్లయితే పరిహారం చక్కగా ఉంటుంది. ఇకపోతే భరణి మనకు కృత్తికా నక్షత్రం గురించి చెప్పుకుంటే ఈ నక్షత్ర అధిదేవత వచ్చేసేసి మనకి సూర్యుడు అవుతాడు. అలానే ఈ యొక్క వృక్షం ఉంటుంది, ప్రతి చెట్టు మనకు నక్షత్రానికి వృక్షం చెప్పుకున్నాము, ఆ వృక్షం మేడి చెట్టు అవుతుంది. అధిదేవత ఎట్లాగైతే ఉన్నాడో నక్షత్రానికి కూడా ఒక దైవం ఉంటాడో ఆ దైవాన్ని మనం శ్రీకృష్ణ పరమాత్ముడిగా చెప్పుకుంటున్నాము. ఈ నక్షత్రాన్ని కనుక ఎవరు ప్రతిరోజు ఈ నక్షత్రాన్ని కనుక నామం తలుచుకుంటూ నేను చెప్పినటువంటి ఈ సూర్య భగవానుడికి నమస్కారాలు, 12 నమస్కారాలు చేసుకుంటూ వీళ్ళు కనుక పూజించినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. అలానే ఈ యొక్క అధిదేవతకు సంబంధించిన పూజ తప్పనిసరి. తర్వాత ఈ ఏ రకమైనటువంటి కరువు కాటకాలు కూడా రావండి, ఎందుకంటే కృత్తికా నక్షత్రానికి కొంత ఇబ్బంది ఉంది. దీన్ని ఫైర్ స్టార్ అని కూడా అంటాం. అగ్ని నక్షత్రం, కోపం ఎక్కువ వీళ్ళకి, అంటే పేషెన్స్ ఉండదు. ఈ పేషెన్స్ ఓపిక లేకపోవటం వల్ల తొందరగా కోపం రావటాలు ఇటువంటి విషయాలన్నీ జరుగుతుంటాయి. దానికి సంబంధించింది ఇప్పుడు గోచారంలో కూడా శని ప్రభావం బాగలేదు కాబట్టి కొంత ప్రమాదాలు, అంటే యాక్సిడెంట్స్ కూడా ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. తర్వాత ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం ఏదైతే ఉందో మేడి చెట్టు, వీళ్ళు ఇంట్లో పెంచుకున్నట్లయితే మేడి చెట్టు, లేకపోతే ఎక్కడైనా అంటే కాంపౌండ్ వాళ్ళకి బయట కూడా పెంచవచ్చు. దానికి ప్రతిరోజు మనకు జలం పోసినట్లయితే మంచిది, నీళ్లు వీళ్ళు అర్పించాలి. లేదు ఎక్కడికన్నా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ చెట్టు వృక్షం కనిపించినట్లయితే తప్పకుండా వీళ్ళు ఈ వృక్షానికి కనీసం కాస్త నీళ్లు పోసి 3 నుంచి 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే సత్ఫలితాలు కలుగుతాయి. లేదు అనుకుంటే ఈ యొక్క మేడి చెట్టు యొక్క వృక్షాన్ని ఒక ఫోటో, ఒక ఇమేజ్ తీసుకొని చక్కగా ఇంట్లో తూర్పు ముఖంగా పెట్టుకొని ప్రతిరోజు కూడా స్నానం ఆచరించిన తర్వాత, దైవ పూజ చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకొని ఆ చెట్టు యొక్క వృక్షం ఇమేజ్ని తాకి నమస్కారం చేసుకున్నట్లయితే వీళ్ళ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఈ మేడి చెట్టుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం దత్తుడి యొక్క చెట్టుగా వృక్షంగా కూడా చెప్పుకుంటాము. ఈ మేడి చెట్టు యొక్క పరిస్థితి దత్తుడి యొక్క అనుగ్రహాన్ని కలగచేస్తుంది. ఈ మేడి చెట్టుకు సంబంధించినటువంటి దత్తుడిది కాబట్టి దీనికి 16 గురువారాలు వీళ్ళు విధిగా కనుక దత్తాత్రేయ స్వామివారి గుళ్ళో కనుక వీళ్ళు దీపారాధన, ఆవునేయితో దీపారాధన చేసుకొని దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాత్రకు కనుక వీళ్ళు పాత్రను కనుక పొందినట్లయితే చక్కటి ఫలితాలు జరుగుతాయి. గురువు యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి కలుగుతుంది. అలాగే గురువు గారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, జ్యోతిర్మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నా పేరు రెహనా అండి, మేము వైజాగ్ నుండి మాట్లాడుతున్నాం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇంటి వాస్తు గురించి అండి. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. నార్త్ సైడ్ గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా, దీర్ఘాష్మన్ బాబు చెప్పండి అమ్మా. ఇల్లు నుంచి నార్త్ వైపు ఉందండి, లెఫ్ట్ రైట్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాస్తు ఎలాగ ఉంటుందని. కొబ్బరి చెట్లు మీకు రైట్ సైడ్లో ఉన్నాయంటే మీకు తూర్పులో పెట్టారమ్మా? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 వైపులో ఉన్నాయి అమ్మా. అంటే ఇంటికి కాంపౌండ్ వాల్ ఉందా తల్లి?
అవునండి, కాంపౌండ్ కొంచెం ప్లేస్ ఉన్నది, లెఫ్ట్ రైట్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంటి ఎదురుగుంటే గేట్. ఇప్పుడు రైట్ సైడ్ అంటే మీకు ఇది ఈశాన్యం వైపు వచ్చినాయా చెట్లు, ఆగ్నేయంలోకి వచ్చినాయమ్మా కొబ్బరి చెట్లు? అవునండి. ఈశాన్యంలో ఉన్నాయా? అవునండి, ఈశాన్యంలోనే ఉన్నాయి, అటు ఉంది ఇటు ఉంది. ఈశాన్యంలో ఉండకూడదమ్మా, ఎందుకంటే ఎటువంటి వృక్ష సంపద మనకు ఈశాన్యంలో ఉండకూడదని శాస్త్రంలో ఉంది. తర్వాత మీరు ఈ చెట్లను పెడితే భౌతికంగా కూడా ఇల్లు ప్రహరీ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి చెట్ల యొక్క వేళ్ళు చాలా దూరం పాకుతాయి, అది మీ అందరికీ తెలుసది. సో ఈ యొక్క వేళ్ళని మీరు అవి పెకిలిచ్చేసి గోడలు పడిపోవటం, లేకపోతే పునాదులు కూడా కదిలించే పరిస్థితి ఉంటుంది. తక్షణమే ముందు ఆ చెట్లు అక్కడి నుంచి తీయించండి అమ్మా. మీరు ఆగ్నేయంలో కనుక ఉంటే బయటికి కొంచెం స్థలం ఉంటే కనుక పెట్టుకోండి, రిస్క్తో కూడుకున్నటువంటి విషయం ఇది, కాబట్టి ఆ విధంగా చూడండి అమ్మా. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, జ్యోతిర్మహావాస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో మరి మీరు కనుక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. గురువుగారు, మీరు ప్రతి వారం కూడా శుభయోగంలో ఏదో ఒకటి తెలియజేస్తూ ఉంటారు కదా, మరి ఈ వారం శుభయోగంలో వాయువ్య దిశను గురించి తెలియజేయండి. వాయువ్య దిశ మనకి అన్ని దిశలలో ముఖ్యంగా ఈశాన్య స్థానానికి అంటే ఉత్తర ఈశాన్య భాగంలో ఉండేటువంటి చివరి యొక్క వాయువ్య దిశ ఉంటుంది. ఈ వాయువ్య దిశ 303.75 డిగ్రీల నుంచి 326.25 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. అయితే ఈ యొక్క వాయువ్య దిశ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఎవరైతే స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ వాయువ్య దిశ ఉన్నటువంటి గృహాలలో నివసించేటువంటి వాయువ్య దిశ ఎంట్రన్స్గా వాళ్ళు ఉంటుంది వాళ్ళ ఇంటికి. వాళ్ళు ఎక్కువగా ఈ దిశలలో ఉంటారు, ఈ దిశలకు సంబంధించిన ప్రవేశ ద్వారం ఉన్న ఇంట్లో ఉంటారు. అది పాయింట్ నెంబర్ 1. అయితే ఈ యొక్క వాయువ్య దిశలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, స్త్రీ మనకు లక్ష్మీప్రదంగా మన యొక్క హిందూ సాంప్రదాయంలో చెప్పుకుంటూ ఉంటాము. అందుకని వాయువ్యము అంటేనే ఫస్ట్ మనకి చంద్రుడి యొక్క అధిష్టానం వస్తుంది. ఈ యొక్క వాయువ్య దిశని చంద్రుడు పాలిస్తాడు కాబట్టి స్త్రీ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీ సంతాన రీత్యా వాళ్ళకి యోగాలు కలుగుతాయి. ఇది వనరులు, తర్వాత పోతే నిల్వలు సంపాదించినటువంటి విషయాలకు చెప్పుకుంటాము. అంటే మనము సౌత్ ఈస్ట్లో ధనానికి అంటే క్యాష్ అండ్ లిక్విడిటీ అనుకుంటున్నాము. తర్వాత నార్త్ ఈస్ట్లో మనకు నార్త్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే మనం చేసేటువంటి ఆపర్చునిటీస్ మనం ఫస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాము. వాటిని అంటే మనం కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుని మనము ఏ విధంగా అయితే ఈ యొక్క ఉత్తర తర్వాత పోతే ఆగ్నేయ దిశల ద్వారా పొందగలిగినటువంటి డబ్బుని, సంపాదనను, ఆస్తులను వీటన్నిటినీ కూడా మనం నిల్వ చేసుకోవటానికి మనకు ఒక ప్రదేశం కావాలి. ఆ ప్రదేశమే మనము వాయువ్య దిశగా చెప్పుకుంటాము. తర్వాత ఇతరుల నుండి సహాయం కావాలి, మన స్నేహితుల నుండి కానివ్వండి, బంధువర్గం కానివ్వండి, ఎవరైనా సరే మనకు వాళ్ళు సపోర్ట్ చేయాలి అంటే ఈ వాయువ్య దిశ యొక్క ప్రాముఖ్యం చాలా, దీని యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దిశలో కనుక ఏ రకమైనటువంటి బరువులు కానీ, లేకపోతే రెడ్ వస్తువులు అంటే ఎరుపు రంగు సంబంధించినటువంటి గోడకు రంగులు వేయటం కానివ్వండి, ఎరుపు రంగు వృక్షాలు కానివ్వండి, ఏదైనా పోస్టర్లు కానివ్వండి, లేకపోతే ఉగ్రదేవతల యొక్క ఫోటోలు, దుర్గా అమ్మవారు, కాళీ అమ్మవారు, ఆంజనేయ స్వామి ఫోటోలు కానివ్వండి, ఈ వాయువ్య దిశలో కనుక పెట్టినట్లయితే చాలా ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత డబ్బు మొత్తం హరించుకుపోతుంది. తర్వాత పితృదేవతలకి కూడా చాలా, మనకు పితృదేవతల ఇంట్లో మన పూర్వీకులు చనిపోయిన వారు మన తల్లిదండ్రుల ఫోటోలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే పెద్దవాళ్ళు మన పూర్వీకుల ఫోటోలు పెడుతూ ఉంటారు. ఈ ఫోటోలు వేరే ఏ దిశలలో పెట్టద్దు, ఇది కేవలము నార్త్ వెస్ట్లో పెట్టుకోవచ్చు. దానివల్ల పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం కూడా మనకు పొందుతుంది. అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే పితృదేవతలు సౌత్ వెస్ట్ అంటే మనం నైరుతి భాగంగా చెప్పుకుంటాము. కొన్నిసార్లు ఆ అవకాశం లేని వాళ్ళు నార్త్ వెస్ట్లో కూడా పెట్టుకోవాలి. అక్కడ కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకి వీళ్ళ యొక్క ఆశీర్వాద బలం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా మీ యొక్క పితృదేవతల ఫోటోలు కనుక ఈ యొక్క వాయువ్య మూలలో కనుక పెట్టినట్లయితే చక్కటి ఫలితాలు జరుగుతాయి, అనుకున్న విషయాలన్నీ జరుగుతాయి. తర్వాత కులదేవతకు సంబంధించినటువంటి ఒక ఆచారం కూడా ఉంది మనకి. ఆ కులదేవత ఆచారం అంటే కులదేవతలకు మనకు ఆశీర్వాదం, మన వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మెండుగా పొందాలి అనుకుంటే ఈ కులదేవతల యొక్క ఫోటోలు కనుక మనం ఈ యొక్క భాగంలో కనుక వాయువ్య దిశలో పెట్టుకున్నట్లయితే సాత్విక రూపంలో ఉన్నవి చక్కటి ఫలితాలు ఉంటాయి. తర్వాత వ్యాపారులు కూడా వాళ్ళు ప్రతి ఒక్క బిజినెస్కి వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డులు, పాంప్లెట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎన్నో రకాల మార్కెటింగ్ మనకు రోడ్ల మీద వాళ్ళు సెల్ ఫోన్స్ వీళ్ళంతా కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు. అప్పో అని వాళ్ళ యొక్క ఫోటోలు అవన్నీ కూడా వాళ్ళ ఇమేజెస్ చక్కగా అందరికీ మనకు కనుకు విందుగా ఉంటాయి అవి. సో అటువంటి వాళ్ళు ఇంత కష్టపడకుండా ఈ నార్త్ వెస్ట్ కార్నర్ని కనుక వీళ్ళు కనుక శుభ్రంగా అక్కడ కనుక వీళ్ళు ఆ డైరెక్షన్స్లో కనుక వాళ్ళు వాళ్ళ మొత్తం క్లయింట్స్ డైరీలో ఉన్నటువంటి విజిటింగ్ కార్డ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నమూనాలన్నీ కూడా చక్కగా అక్కడ కనుక వాళ్ళు ఆ డైరెక్షన్లో పెట్టుకుంటే
వాళ్ళే వాళ్ళ దగ్గరికి అంటే వినియోగదారులు క్లయింట్స్ని వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా మార్కెటింగ్ తర్వాత సేల్స్ జరుగుతాయి ఇప్పుడు ఎవరికైనా సరే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి. తర్వాత ఈ వాయువ్య దిశని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ ఇన్వర్టర్స్ వాడుతున్నాం ఇవాళ రేపు అపార్ట్మెంట్లలో కానివ్వండి లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ ఈ యొక్క ఇన్వర్టర్స్ని దయచేసి వేరే ఏ డైరెక్షన్స్లో పెట్టద్దు. చాలా ప్రమాదాలు అంటే అగ్ని ప్రమాదాలు కాదు నేను చెప్పేది, మనకు వాస్తుపరమైనటువంటి ప్రమాదం ఉంది. ఇది ఎందుకంటే ఇది మనకి ఇతరుల యొక్క అండని మనకు సపోర్టింగ్ జోన్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు సపోర్ట్. ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, ఎలక్ట్రిసిటీ పోయింది, మనకు విద్యుత్ లేనప్పుడు ఇది మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం సూచిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇన్వర్టర్ని కనుక మీరు తప్పకుండా ఈ నార్త్ వెస్ట్ కార్నర్లో పెడితే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. కొంతమంది ఏమండి మేము ఇంట్లో పెడుతున్నాం కానీ వాడట్లేదని వేరే డైరెక్షన్స్లో పెడుతున్నారు. ఏమండి కత్తి ఎక్కడ ఉన్నా కత్తే, అది కోసుకునేది కోసుకుంటుంది, దాని ప్రాపర్టీ కోసుకోవటం కాబట్టి దాని యొక్క వైబ్రేషన్ అది. కాబట్టి నార్త్ వెస్ట్లో పెట్టండి తప్పకుండా ఇన్వర్టర్ని. అప్పుడు మీకు చక్కటి ఫలితాలు, ఇతరుల అండదండలు, మీరు అనుకున్నటువంటి నగదును సంపాదించి దాన్ని నిల్వ చేయడం ఇటువంటి విషయాలు జరుగుతాయి. శీఘ్రంగా మంచి ధనయోగం కలుగుతుంది. మరి ఈ వారం శుభయోగంలో వాయువ్య దిశను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే వారం శుభయోగంలో పశ్చిమ వాయువ్య దిశను గురించి తెలుసుకుందాం. అదేవిధంగా గురువుగారు శని ఆదివారాల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. ఆయా ప్రాంతవాసులు గురువుగారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. మరి గురువుగారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా కాలర్ సమస్యలు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరి చూశారు కదండి, ఇది ఇవాల్టి జ్యోతిర్ మహావాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.